స్టేట్ బ్యాంక్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రావడం జరిగింది. ఇవి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. దీనికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అర్హులు. ఇందులో 25,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ జాబ్ డీటెయిల్స్ అలాగే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా జాబ్ డీటెయిల్స్ చూద్దాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో లైఫ్ మిత్ర ఉద్యోగాలను అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి అర్హత వచ్చేసి కనీసం 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, ఫ్రెషర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, అలాగే మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసిన అభ్యర్థులకు SBI ప్రతినిధి సంప్రదించి 25 గంటల ట్రైనింగ్ ఇస్తారు. అంటే మనం ఆన్లైన్లో అప్లై చేసిన వెంటనే SBI నుండి వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయిన తర్వాత 25 అవర్స్ అయితే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ని నిర్వహించిన తర్వాత అందులో అర్హత సాధించిన వారికి ఈ ఉద్యోగ అవకాశాలు అయితే ఇస్తారు. ఆ 25 అవర్స్ మనకి ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లోనే ఈ ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జాబ్కి ఏజ్ లిమిట్ అయితే చూద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. దీనికి జీతం వచ్చేసి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25,000 వరకు జీతం అయితే రావడం జరుగుతుంది. 25,000 రూపాయల శాలరీతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ జాబ్లో మీరు చేయాల్సిన రోల్ ఏమిటి అంటే SBI లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీను కస్టమర్లకు అర్థమయ్యేలా వాళ్ళకు వివరించాల్సి ఉంటుంది. కస్టమర్లు పాలసీని కొనుగోలు చేసే విధంగా చర్చించాలి వాళ్ళతో. తర్వాత వాళ్ళు కస్టమర్లు అంటే ఎవరైతే కస్టమర్లు లైఫ్ ఇన్సూరెన్స్ని SBI లైఫ్ ఇన్సూరెన్స్ని తీసుకుంటారో వాళ్లకు SBI లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వాళ్లకు వివరించాల్సి ఉంటుంది. తర్వాత మీకు అడిషనల్ కమిషన్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే ప్రతి లైఫ్ ఇన్సూరెన్స్ ఇలా చేయించడం ద్వారా మీకు ఎక్కువగా కమిషన్స్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జాబ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే సర్టిఫికెట్స్ అవసరమవుతాయో వాటి గురించి ఇప్పుడు చూద్దాము. దీనికి వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్గా మీ రెజ్యూమ్ అయితే వీళ్ళకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 10th క్లాస్ మార్క్స్ మెమో అయితే ఉండాలి. అది కూడా ఒరిజినల్ అవసరం లేదు, డూప్లికేట్ సరిపోతుంది. స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. అవి కూడా ఒరిజినల్ అవసరం లేదు, డూప్లికేట్ సరిపోతుంది. ఆధార్తో పాటు పాన్ కార్డు కూడా ఉండాలి. ఇవి కూడా ఒరిజినల్ అవసరం లేదు, డూప్లికేట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ జాబ్కి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి తెలుగులో స్పష్టంగా మాట్లాడగలగాలి. అంటే మీకు తెలుగు స్పష్టంగా వచ్చిండాలి. అవతల వాళ్ళతో తెలుగులో కమ్యూనికేట్ చేయగలగాలి. అలాగే MS ఆఫీస్ పైన కొద్దిగా స్కిల్స్ అయితే MS ఆఫీస్ పైన స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత చాట్ చేయడం మరియు వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం కూడా మీకు రావాలి. ఈ జాబ్ వచ్చేసి తెలుగు వచ్చిన వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. తెలుగు రాయడం, అవతల వాళ్ళతో తెలుగులో కమ్యూనికేట్ చేయడం వస్తే సరిపోతుంది. ఎగ్జామ్ కూడా దీనికి సంబంధించిన ఎగ్జామే ఉంటుంది. దీనికి ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. SBI రిక్వైర్మెంట్ వివరాలు చూసుకొని మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదు అంటే మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నేమ్ని ఎంటర్ చేసి SBI లైఫ్ అని టైప్ చేసి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. స్టెప్ 1 వచ్చేసి మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 2 వచ్చేసి SBI లైఫ్ టీమ్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అది కూడా మీరు ఇచ్చిన డీటెయిల్స్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. స్టెప్ 3లో మీకు 25 అవర్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించిన ట్రైనింగ్ వాళ్ళు మీకు ఒక 25 అవర్స్ అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక చివరిది స్టెప్ 4 వచ్చేసి మీకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 25 అవర్స్లో మీకు ఇచ్చిన ట్రైనింగ్ పైన మీకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది. తర్వాత మిమ్మల్ని ఆ ఎగ్జామ్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళను లైఫ్ మిత్రాలోకి అయితే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. జాయిన్ అయిన తర్వాత మీకు ఎవ్రీ మంత్ 25,000 శాలరీతో పాటు మీకు అడిషనల్గా మళ్ళీ కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది.